వెల్కమ్ టు మై ఛానల్ రజిత కిచెన్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ కుబానికా మీఠాని తయారు చేసుకోవడము. నార్మల్గా అయితే డ్రై ఫ్రూట్స్ని స్వీట్స్కి యాడ్ చేస్తూ ఉంటాము, కానీ ఈ డ్రై ఫ్రూట్స్తో మాత్రం మనం స్వీట్స్ని తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవడానికైతే ఇక్కడ నేను 100 గ్రామ్స్ వరకు ఆప్రికాట్ని తీసుకొని 4 అవర్స్ ముందు నానబెట్టి పెట్టాను. పూర్తిగా నానిన తర్వాత ఈ విధంగా తయారవుతాయి. ఈ వాటర్ని మనము స్వీట్ తయారు చేసేటప్పుడు యాడ్ చేసుకోవాలి. అయితే ఆప్రికాట్ నుంచి ఈ విధంగా గింజల్ని సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అయితే మనకి ఈ స్వీట్ అనేది ఎక్కువగా మనకి ఫంక్షన్లలో తింటూ ఉంటాం. అదేవిధంగా ఐస్ క్రీమ్కి యాడ్ చేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా గింజలన్నింటినీ తీసిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఈ ఆప్రికాట్ని వేసి ముందుగా నానబెట్టిన వాటర్ని కూడా యాడ్ చేసుకొని 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఈ విధంగా పూర్తిగా ఉడికిన తర్వాత 5 నుంచి 6 చెంచాల వరకు, అంటే ఇక్కడ హాఫ్ బౌల్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని కలిపి మరొక 10 నిమిషాల పాటు అలా ఉడికించాలి. ఈ విధంగా మెత్తగా తయారైన తర్వాత ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని 5 నిమిషాల పాటు చల్లారిన తర్వాత 5 నిమిషాల పాటు డీప్ ఫ్రీజ్లో కానీ నార్మల్ ఫ్రీజర్లో కానీ ఉంచి సర్వింగ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పిల్లలైతే ఇప్పుడు ఇంట్లో ఉంటారు కాబట్టి ఈజీగా తయారు చేసుకోవచ్చు. హెల్తీ పరంగా కూడా చాలా మంచిది. నార్మల్గా అయితే అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు వీళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈసారి అయితే నేను ఫ్రూట్స్నే తెప్పిమన్నాను. సో వీళ్ళు ఫ్రూట్స్ని తెప్పించారు. ఫస్ట్ టైం అండి తయారు చేయడము. ఇదే ప్రాసెస్లో తయారు చేస్తే కనుక పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది. కలర్ని యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేను ఎటువంటి కలర్ని యాడ్ చేయట్లేదు, ఇది ఆప్షన్ మాత్రమే. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.